మరి ఏడుస్తుంటే ఆయన కన్నీరు ఇచ్చెను అని రాయబడింది. ఎంత ప్రేమ దేవునికి! మనం ఏడుస్తుంటే ఆయన ఏడుస్తాడు, మనం సంతోషపడుతుంటే ఆయన సంతోషపడతాడు. మన సంతోషం కొరకు ఆయన వచ్చాడు. ఎంతోమంది ప్రభువుని చేర్చుకుంటున్నారు మీ గృహాల్లో. మీ యొక్క హృదయంలోకి దేవుని ఎంతమంది ఆహ్వానిస్తాం. ప్రభా, నా హృదయంలోకి రండి. అది కావాల్సింది. నీ హృదయం ముందు సచ్చాయి. ఆయన అపవిత్రులు ఉన్న స్థలంలో ఉండలేనివాడు. ఆయన నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. లేవీకాండంలో రాయబడిన మాట, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. నేను పరిశుద్ధపరుస్తాను అనలేదు దేవుడు. నేను పరిశుద్ధులుగానే మీరు పరిశుద్ధులుగా ఉండండి. అయితే నేను పరిశుద్ధపరుస్తాను అనలేదు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. అంటే నీ జీవితం దేవుని దగ్గర చెప్పినప్పుడు ఆయన రక్తం నీలోకి వచ్చి నేను పరిశుద్ధపరుస్తుంది. ఆ రక్తం ప్రతి పాపము నుండి మనల్ని విడిపించి పవిత్రంగా చేయను. దేవుని వాక్య సత్యం. అది మన పాపలను ఒప్పుకోకుండా మనం శుద్ధీకరింపడలేదు.